ఓసీలలో చూస్తే మొత్తం ఓసీలలో వెలమలు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ మొత్తం వెలమలు ఎంతమంది ఉన్నారు అంటే 1,43,523 మంది. అంటే మొత్తం జనాభాలో 0.4% మంది, 0.4% మంది వీళ్ళుంటే, ఇక రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం జనాభాలో 4.8% మంది, అంటే 17,10,244 మంది ఉన్నారు. అయితే దీంట్లో కూడా ఒకటి ఏం తలగబడ్డదంటే, ఈ మహబూబ్ నగర్, నిజామాబాద్ ఇక్కడంతా బీసీలు కూడా రెడ్డి అని పెట్టుకున్నట్టు వాళ్ళు వచ్చి ఇలా పడ్డారు. లేకపోతే వీళ్ళ జనాభా ఇంత ఉండదు, 13 లక్షలు దాటదు. ఇప్పుడు ఈ సంజీవ్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ నారాయణఖేడ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆయన బీసీ, కానీ రెడ్డి కోటలో ఇట్లా వచ్చిందని చాలా మంది ఆయన ఉండే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఇది జనాభా, మొత్తం జనాభా లెక్కలు ఇవైతే వీళ్ళ చూస్తే కాపు నాయుడుకు సంబంధించి 2,42,000 మంది ఉన్నారు. కర్ణము 13,106 మంది ఉంటే, ఆర్యవైశ్యులు కోమటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కోమటి వాళ్ళ జనాభా అంటే ఆర్యవైశ్యుల గుప్తుల జనాభా 5,08,813 మంది ఉన్నట్టుగా లెక్కలు తేలింది. ఇక వీళ్ళు కాకుండా రాజులకు సంబంధించి 60,471 మంది, లింగాయత్కు సంబంధించి 8,577 మంది, మార్వాడీలు 49,040 మంది ఉన్నారు. ఓసీ ముస్లింలు 6,32,782 మంది ఓసీ ముస్లిమ్స్ ఉన్నారు. పట్నాయకులు వచ్చేసి 8,04,20 మంది ఉన్నారు. సిక్కులు వచ్చేసి 9,142, వర్మ వచ్చేసి 5,628 మంది. ఇక వెలమల జనాభా 0.4%. ఈ రెడ్ల జనాభా వచ్చేసి 4.5. వీళ్ళిద్దరు కలిపి 5% కూడా లేరు. వీళ్ళిద్దరు జనాభా కలిపి 5% కూడా లేనటువంటి ఈ జనాభా దగ్గర ఇవాళ ఏమేమి ఉన్నాయి, ఏం కథ, ఈ లెక్కలు ఇక ఈ లెక్కల కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేసింది. ఇవాళ లెక్కలు వచ్చినాయి కదా, రైట్. దీని మీద ఇంకా ఈ ప్రభుత్వ లెక్కలే మనకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు వస్తే ఇంకా మంచిగా వస్తాయి, ఇంకా క్లారిటీ ఇంకా చాలా వస్తాయి, ఇంకా అవి పెరుగుతుంది ఇంకా ఆటోమేటిక్గా బీసీల జనాభా. ఈ పిడికెడ మంది లేని రెడ్ల కథ ఇక ఏం దాకా వచ్చిందో చూడండి. ఇక ఇప్పుడు అసలైన లెక్కలు ఏంటి, ఈ లెక్కల వెనకాలన్న మతలబ్ ఏంటి అనేటి ఒకసారి చూద్దాం.